హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం గూగుల్ AdSense ఓపెన్ చేసుకున్న తర్వాత పేమెంట్స్ ఆప్షన్లో వెరిఫికేషన్ చెక్ అని మనం చెక్ చేసి చూస్తాం. సో వెరిఫికేషన్ చెక్ ఆప్షన్ మనం క్లిక్ చేసిన తర్వాత మనకు లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే వెరిఫై యువర్ ఐడెంటిటీ అని ఇలానే ఉంటుంది. యూ మే నీడ్ టు కన్ఫర్మ్ యువర్ పర్సనల్ డీటెయిల్ టు గెట్ యువర్ అకౌంట్ రెడీ టు రిసీవ్ పేమెంట్ అని ఇలా మీకు షో అవుతుంది. చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది, నాకు ఇలానే ఉందండి, ఇంకా ఐడి వెరిఫికేషన్ ఎనేబుల్ అవ్వలేదు, పిన్ వెరిఫికేషన్ ఎనేబుల్ అవ్వలేదు, బ్యాంక్ డీటెయిల్ ఎనేబుల్ అవ్వదు, ఎలా ఇవ్వాలి, నాకు ఐడి వెరిఫికేషన్ అనేది షో అవటం లేదే అనుకోవచ్చు మీరు. సో ఇక్కడ వచ్చేసి మీకు $10 అనేది రీచ్ అవ్వాలండి. అంటే అనలిటిక్స్లో $5 ఉండొచ్చు, లేక గూగుల్ AdSenseలో $5 ఉండొచ్చు. టోటల్గా $10 ఎక్కడైనా ఉండొచ్చు. మీ అనలిటిక్స్లో అయినా ఉండొచ్చు, గూగుల్ AdSenseలో అయినా $10 టోటల్గా అనేది ఉండాలండి. సో $10 రీచ్ అయిన తర్వాత మీకు వెరిఫికేషన్ చెక్లో ఆ ఫీచర్స్ అనేది మీకు ఎనేబుల్ అవుతుంది. లేదండి నాకు $10 రీచ్ అయిందండి, 5 రోజులు అయింది, 6 రోజులు అయింది, నాకు ఇంకా ఎనేబుల్ అవ్వలేదు అంటే ఏం ప్రాబ్లం లేదు. సో వెయిట్ చేయాలి, ఎందుకంటే గూగుల్ AdSense అనేది కన్ఫర్మ్ చేస్తుంది. ఎవరి 48 hours 24 hours వచ్చేసి రిఫ్రెష్ అనేది అవుతూ ఉంటుంది కాబట్టి సో మీరు వెయిట్ చేయాలి. అప్రాక్సిమేట్గా $10 రీచ్ అయిన తర్వాత ఒక వారం లోపు మీకు ఎనేబుల్ అవుతుంది. ఒక వారం లోపు ఎనేబుల్ అవ్వకపోతే ఒక 15 రోజుల వరకు వెయిట్ చేయండి. ఒక 30 రోజులు కూడా వెయిట్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు. మీకు $10 రీచ్ అయిన తర్వాత ఎప్పుడైనా మీకు ఎనేబుల్ అనేది అవుతుందండి. వెరిఫై యువర్ ఐడెంటిటీ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. $10 రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఎనేబుల్ అవుతుంది. కొన్ని రోజులు అనేది పడుతుంది, మీరు వెయిట్ చేయాలి. ఆటోమేటిక్గా ఎనేబుల్ అయిన తర్వాత మీరు వెరిఫికేషన్ అన్ని కంప్లీట్ చేసుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అందరికీ షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.